మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా కొత్త వాహన చట్టం అమల్లోకి రానుంది. ఈ నూతన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి తాట తీయనుంది. నిబంధనలు అతిక్రమిస్తే ఇప్పుడున్న జరిమానాకు అదనంగా 10 రెట్లు జరిమానా వేయనున్నారు. నూతన చట్టం అమలు గురించి ఒంగోలు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడిపితే ఇప్పటి వరకు 135 రూపాయలు జరిమానా విధిస్తుండగా నూతన వాహన చట్టం ద్వారా దానిని 1000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. బండికి ఇన్సూరెన్స్ లేకపోతే మొదటిసారి 2000, అదేవిధంగా రెండోసారి దొరికితే 4000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా బండి నడిపితే 1500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ వివరించారు. ప్రమాదకరంగా వాహనం నడిపితే 1500 నుండి 10,000 రూపాయల వరకు జరిమానా వేయటం జరుగుతుందని తెలిపారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి ఆటోలు నడపాలంటూ ట్రాఫిక్ సిఐ పాండురంగారావు సూచించారు. మొదటిసారి దొరికితే 150 రూపాయలు, రెండోసారి దొరికితే 300 రూపాయలు జరిమానా వేయటం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే సమయంలో ఎవరైనా అభ్యంతరం కలుగజేస్తూ ఇబ్బంది పెడితే అలాంటి వారికి 750 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే 1000 రూపాయల వరకు జరిమానా వేయటం జరుగుతుందన్నారు. పేపర్లు లేకుండా వాహనాలను నడుపుతుంటే 2000 నుండి 5000 రూపాయల వరకు జరిమానా వేయటం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు నూతన వాహనాల చట్టం గురించి తెలుసుకుని ఇబ్బందులు పడవద్దని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారితో పాటు వారి వెనక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల కాగితాలు దగ్గర ఉంచుకోవాలంటూ ఆయన సూచించారు. మద్యం తాగి వాహనం నడపరాదని ట్రాఫిక్ సిఐ కోరారు. గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రజలందరికీ తెలియజేయమని చెప్పేసి చెప్పున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి మార్చి 1 నుంచి కొత్త వాహన చట్టం అమల్లోకి వస్తుందండి. దీనిలో అన్ని ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. దీనిలో కానీ గమనించినట్లయితే ఎవరు కూడా ఏ యొక్క వాహనదారుడు ఇబ్బంది పడకూడదు, అందరూ కూడా ఈ వాహన చట్టం ఏంటి, కొత్త రూల్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో అంతకుముందు హెల్మెట్ వచ్చేసి 100 రూపీస్ ఫైన్ ఉండేది, 135 రూపీస్, ఇప్పుడైతే అది 1000 రూపీస్కి వెళ్ళిపోయిందండి ఫైన్. దాన్ని గమనించినట్లయితే ఇంకా చూసినట్లయితే ఏదైతే వితౌట్ లైసెన్స్ ఉందో డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి 5000 దాకా వెళ్ళిపోయిందండి ఫైన్. అట్లా ఇంకా గమనించినట్లయితే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ లేదో, ఇన్సూరెన్స్ లేనప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి 2000, అదే సేమ్ వ్యక్తి మళ్ళీ రెండోసారి దొరికినట్లయితే 4000, పొల్యూషన్ కానీ లేకపోతే 1500, ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేసినట్లయితే 1500 నుంచి 10,000 వరకు ఫైన్ వేసే అధికారాన్ని ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే యూనిఫామ్ లేకపోయినప్పుడు ఆటో డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళు కూడా యూనిఫామ్ లేకపోతే ఫస్ట్ టైం అయితే 150 రూపీస్, ఆ సెకండ్ టైం అయితే 300 రూపీస్ అట్లా వేయడం జరుగుతుంది. ఇంకా ఏదైతే చెకింగ్ ఆఫీసర్ ఏదైతే ఒక వ్యక్తి రోడ్డు మీద చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతను కానీ డ్యూటీని అబ్జెక్ట్ చేసినట్లయితే అతను కూడా 150 రూపీస్ ఫైన్ విధించడం జరిగింది. హెల్మెట్ ముఖ్యంగా చూసినట్లయితే సీట్ బెల్ట్ కూడా కారును ప్రయాణం చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా తిరగడం, ఈ లైసెన్స్ పేపర్ లేకుండా తిరిగినట్లయితే వాళ్ళకి 2000 నుంచి 5000 వరకు ఫైన్ వేయచ్చు. ఇదే రేసింగ్ అండ్ ట్రయల్ స్పీడ్స్ అని చెప్పేసి ఉంది. మన దగ్గర చాలా పిల్లలు తెలియక రేస్ ట్రై చేయడం, స్పీడ్గా బాగా చేస్తూ ఉంటారు, దానికి కూడా 5000 నుండి 10,000 వరకు ఫైన్ వేయచ్చండి. ఇంకా ఓవర్ స్పీడ్కి 1000 రూపీసు, ట్రిపుల్ రైడింగ్ 1000 రూపీస్, ఇలా అన్నీ చాలా కొత్తగా చట్టం అంతా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రకాశం ఒంగోలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాహన చట్టాన్ని తెలుసుకోండి, ఎవరు కూడా ఇబ్బంది పడకండి. మీ పిల్లలకి ఈ హై స్పీడ్ వెహికల్స్ కొనిస్తూ ఉన్నారు, వాళ్ళకేమో చాలా నాలెడ్జ్ ఉండదు, లైసెన్సులు ఉండవు, వాళ్ళు వాళ్ళకి సరదా అనేది చేస్తారు, కానీ అది చాలా జీవితం మీదకి ప్రాణాల మీదకి వచ్చి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మన కొంపల దగ్గర కూడా చూసాం, 3 పిల్లలు చిన్న ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అలా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మేము తెలియజేసింది అందరూ హెల్మెట్ ధరించండి, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి. అదేవిధంగా అందరూ కూడా లైసెన్స్, ఇన్సూరెన్స్, ఏదైతే పొల్యూషన్ పేపర్స్ అని కూడా క్యారీ చేయండి. ఆటో డ్రైవర్లు కూడా చక్కగా ఇన్సూరెన్స్ పేపర్స్, దాంతోపాటు ఇంకా యూనిఫామ్ కూడా వేసుకోండి. ఎక్కువ మందిని క్యారీ చేయనికండి, మీరు లిమిటెడ్ మెంబర్స్ని మాత్రమే క్యారీ చేసుకోవాలి, దానిలో ఎక్కువ ఎక్కించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.
ఎవరు కూడా ఎవరైతే ఇప్పుడు దాకా చాలా సైలెన్సర్ సీజ్ చేసాం, మాడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మార్చుకోవాలి. రేపటి నుంచి అయితే 100% మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటే మాత్రం బండి సీజ్ చేసేస్తాం, మార్చినా కానీ ఇవ్వం ఇక. ఎందుకంటే ఇప్పటికి చాలా టైం ఇచ్చున్నాం, ఇంకా ఇప్పటికి చాలా మార్చాము, ఇంకా అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి. వాటిని కూడా అందరూ తెలియజేస్తున్నాం. 100% మాడిఫైడ్ సైలెన్సర్ ఉంటే మార్చేసుకోండి. తాగి మాత్రం బయటి పరిస్థితుల్లో బండి నడపకండి. తాగి నడపడంతో పాటు మనతో పాటు ఎదురు వ్యక్తి ఎలా వస్తాడో, అంటే ఎదురు వ్యక్తిని గుద్ది సందర్భాలు చాలా ఉంటాయి. మనకి అన్కాన్షియస్ ఉంటాం కాబట్టి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయవద్దు అని చెప్పేసి అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం సార్. అందరూ కూడా సహకరించాలి. అందరూ సహకరించి పీస్ఫుల్గా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలాంటి వ్యవస్థని మనకు తేవాలని చెప్పేసి అందరూ దాన్ని సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.